ఐసీసీకి షాక్ ఇచ్చిన జియో హాట్స్టార్. 2020 వరల్డ్ కప్ మ్యాచ్కి ప్రసార హక్కుల నుంచి వైదొలిగిన జియో హాట్స్టార్. వచ్చే ఏడాది జరగనున్న 2020 ప్రపంచ కప్ను భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8వ తేదీ వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. మ్యాచ్ షెడ్యూల్ కూడా విడుదల తేదీలను ప్రకటించారు. అయితే టోర్నీకి ముందు ఐసీసీకి జియో హాట్స్టార్ షాక్ ఇచ్చింది. టోర్నమెంట్ అధికారికంగా ప్రసారకర్త బాధ్యతల నుంచి వైదొలుగుతామని ఐసీసీకి చెప్పినట్లు సమాచారం. అంతేకాక 4 సంవత్సరాల భారత మీడియా హక్కుల విషయంలోనూ మిగిలిన 2 సంవత్సరాల ప్రసార హక్కులను కొనసాగించలేమని అధికారికంగా తెలియజేసినట్లు పేర్కొన్నాయి. జియో హాట్స్టార్ ఉన్నపలంగా ఈ నిర్ణయం తీసుకోవడానికి ఓటీటీ ప్లాట్ఫామ్ ఆర్థికంగా భారీ నష్టాలను చవిచూస్తుందనేసి సమాచారం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే దాదాపుగా $2.4 బిలియన్ 2026-29 మధ్య కాలానికి భారత మీడియా హక్కులను జియో హాట్స్టార్ సొంతం చేసుకుంది. అయితే తాజాగా మీడియా హక్కుల నుంచి జియో హాట్స్టార్ వైదొలగడంతో భారత ప్రసార మీడియా హక్కులకు సంబంధించి మరొకసారి ఐసీసీ ప్రారంభించింది. అయితే ఐసీసీ టెండర్లకు ఇన్వైట్ చేసింది. జియో స్టార్ 2024-27 మధ్య కాలానికి $3 బిలియన్ ఒప్పందం కూర్చుకుంది. ఇప్పుడు జియో హాట్స్టార్ వైదొలగడంతో బిడ్లు వేయాలని ప్రధాన ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇండియా, సోనీ టీవీ పిక్చర్స్ ఇండియాకి ఐసీసీ ఆహ్వానించింది. కానీ ఒప్పంద విలువ అధికంగా ఉండడంతో ఇప్పటివరకు ఎవరికి ముందుకు రాలేదని సమాచారం. దీంతో ఐసీసీ పునరాలోచనలో పడినట్టు తెలుస్తుంది. ఇంకా ఐసీసీ నెక్స్ట్ ఇయర్ ఐసీసీ 2020 వరల్డ్ కప్లో ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ ఛానల్స్ రైట్స్ దక్కించుకుంటుందో అనేసి అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.